వెల్కమ్ బ్యాక్. సాయి కృష్ణ మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ వ్యవహారం చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. సిఐని కూడా సస్పెండ్ చేశారు. విచారణ అధికారిగా ఒక ఎస్పీని కూడా నియమించిన పరిస్థితి. మేము చేయాల్సింది చేస్తూ ఉన్నాము అని చెప్పి కూటమి నాయకులు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మిని పరామర్శించారు. మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తప్పు జరిగింది కాబట్టే సిఐని సస్పెండ్ చేశారనే ఒక లాజిక్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి బయటకు ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరు చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య వీడియో ద్వారా తన మెసేజ్ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చేయాలన్న కనీసం ఆలోచన వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థమైంది, అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారి తప్పు జరిగింది, మర్డర్ జరిగింది, సిఐని సస్పెండ్ చేశారు. సిఐని మాత్రమే కాదు, ఈ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా డీజీపీతో సహా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. ఈ లాజిక్ కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అన్న సంగతి దాని మీద నేను రియాక్ట్ కావాల్సిన అవసరం నాకు. కానీ మీకు అర్థం కావాల్సిన అంశం ఏంటంటే పొలిటికల్ రియాక్షన్స్ ఉంటాయి. దాన్ని నేను ఐ డోంట్ టేక్ ఇట్ డిఫరెంట్లీ, టేక్ ఇట్ యాజ్ పాలిటిక్స్ ఓన్లీ. కానీ ఇది రైజ్ చేస్తున్న ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే, మీకు ఫస్ట్ క్వశ్చన్, మే 9th ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే అతన్ని తీసుకొని వెళ్ళారు అని. ఇవాళ ఎంత మీకు? June 19th. అంటే అక్కడ 31 days 32 days, ఇప్పుడు ఇక్కడ 19 days. మొన్న దాన్ని సమీక్ష చేశారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక 50 రోజుల తర్వాత మీకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి లేరు, కారణాలు తెలియదు, సమీక్షించారు. 50 days పట్టింది. అఫ్ కోర్స్ మరి ఎప్పుడు హత్యకు గురయ్యాడు, ఒకళ్ళ హత్యకు గురైతే తెలియదు ఇప్పటికీ కూడా. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇంత డిలే ఏంటి? అది కూడా ఇదొక రాజకీయ వివాదం అయి ఉండకపోతే బయటకు వచ్చేదా? అందులో కాపు యాంగిల్ వచ్చి ఉండకపోతే ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకే చేయొచ్చు, యాంగిల్ తీసుకోవచ్చు. కానీ ఆ యాంగిల్ వచ్చింది కనుక ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు కదా, లేకపోతే ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళ. సో ఇది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచి ఎన్ని రోజులు కొట్టారో తెలియదు. ఒక్క దెబ్బ వేస్తేనైతే ఎవరు చావరు కదా. చనిపోతే అసలు మన గతంలో మన పోలీసులు లాకప్ డెత్లు అయితే చెప్పేది ఆత్మహత్య చేసుకున్నారని, లాకప్లోనే ఉరేసుకున్నాడని, లేదంటే మేము పట్టుకుంటుంటే పరిగెత్తాడు ఆఖరికి చెరువులో దూకాడని, లేదంటే మా పైన మేము తప్పించుకొని పోతుంటే, మేము పట్టుకోబోతుంటే మాపైనే కాల్పులు జరిపారు, అప్పుడు మేము అనివార్యంగా ఎదురు కాల్పులు జరిపితే ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఇలా చెప్పేవారు మనకి ఇదివరకు.
చెరువులు దూకడము కాలువలు దూకడము ఎన్కౌంటర్లు చావడము లాకప్లో ఊరేసుకోవడము. ఇప్పుడు కొత్త ట్రెండ్ అసలు శవాన్ని మాయం చేయడం. ఇప్పుడు ఆరోపణ అదే కదా, ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ కుటుంబ సభ్యులే అంటున్నారు, బూడిదైనా ఇవ్వండి నా తల్లే అంటోంది. సో ఏంటిది, మనిషినే అదృశ్యం చేస్తా అంటే ఇక రాజ్యాంగం ఎక్కడిది, ప్రజాస్వామ్యం ఎక్కడిది, చట్టం ఎక్కడిది, వ్యవస్థలు ఏమవుతున్నాయి అనేది ఫండమెంటల్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక్క సిఐ చేయగలడా? ఒకవేళ ఈ అంత లాకప్లో కొట్టి చంపడం వరకు కూడా ఒక్కరే చేయగలరా? ఆ పోలీస్ స్టేషన్లో చాలామంది ఉంటారు కదా సిఐతో పాటు. సో ఒక సిఐ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, చాలామంది ఉంటారు కదా. మరి ఇది ఆ సమాచారం ఎందుకు బయటికి రాలేదు ఇప్పటి వరకు? తర్వాత పై అధికారులు ఎందుకు దీన్ని ఉపేక్షించారు? 50 రోజుల తర్వాత విచారణకు ఆదేశించింది ఏంటి? అది కూడా పోలీస్ ఎంక్వైరీ కదా, మళ్ళీ ఆరోపణే పోలీసుల పైన, దాని మీద ఎంక్వైరీ కూడా మళ్ళీ పోలీస్ అధికారితోనే. ఎస్, హైయర్ లెవెల్ అధికారికి కావచ్చు, అతని ఇంటెగ్రిటీ మనం ప్రశ్నించడం లేదు, కానీ ప్రజల్లో ఏ విశ్వాసం కలుగుతుంది? ఎందుకు న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయొచ్చు కదా. మీరు ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కదా, పోలీస్ ఎంక్వైరీ అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మాత్రమే. సో ఎలా న్యాయం జరుగుతుంది? 4వ క్వశ్చన్ ఏంటంటే అసలు 15 రోజుల నుంచి వివాదం జరుగుతుంటే సమీక్ష ఎప్పుడు జరిగింది? ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి వచ్చాక జరిగింది, మొన్న. ఈ డిబేట్ మీడియాలో రాబట్టి 15 రోజులు అయింది. ముఖ్యమంత్రి లేరు, పోనీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఎందుకు సమీక్షించలేదు? పోనీ హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఎందుకు సమీక్షించలేదు? మా లోకేష్ కూడా రష్యా నుంచి వచ్చేసారు, ఎందుకు సమీక్షించలేదు? సో ఎవరో సమీక్షించాలి కదా, ముఖ్యమంత్రి సమీక్షించాలని లేదు. ముఖ్యమంత్రి అయినా సింగపూర్ నుంచి అయినా సమీక్షించవచ్చు. మరి ఇన్ని రోజుల పాటు సమీక్షకే ఎందుకు నోచుకోలేదు? ఇంత పెద్ద ఇష్యూ అయినా దానికి ఆన్సర్ లేదు. సో ఇప్పుడు దానికి పొలిటికలైజ్ అయ్యాక, కాస్ట్ యాంగిల్ వచ్చాక ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అనే భయంతో చర్చ మొదలై సిఐని నిన్న సస్పెండ్ చేశారు. నిన్న మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఆఫ్టర్ 50 days 15 రోజులుగా నడుస్తున్న కొద్దీ మరి ఆ సిఐ నిజంగానే నేరస్తుడైతే, నిందితుడైతే సాక్ష్యాధారాలు ఇప్పటికుంటే ఏమన్నా మరి మీరు సస్పెండ్ 50 రోజుల తర్వాత చేస్తే సాక్ష్యాధారాలు ఏం మిగులుతాయి? అంటే అతను సాక్ష్యాధారాలన్నింటినీ నాశనం చేసుకొని ఇచ్చి ప్రశాంతంగా అంతా క్లోజ్ చేసినాక బయట అప్పుడు సస్పెండ్ చేస్తారా? సో దీన్ని ఒక్క సిఐకే అంటగట్టేసి చేతులు దుక్కునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఒక సిఐని లోపలేస్తే పని అయిపోతుంది. చిన్న బ్రేకింగ్ న్యూస్ సార్, నిన్న జగన్ వచ్చి పరామర్శించి వెళ్ళిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇది. సాయికృష్ణ కేసులో నిన్న రాత్రి 11 గంటలకు సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా కంప్లైంట్ తీసుకున్న సిపి రాజశేఖర్ బాబు. విజయలక్ష్మి కంప్లైంట్ ఆధారంగా సిఐ నాగరాజుపై కేసు నమోదు. ఇది రీసెంట్. అంతకుముందు తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను కూడా ఎవరు పట్టించుకోలేదు, కూడా వార్తలు వచ్చాయి. తీసుకోలేదు. మరి ఇప్పుడు ఇంత పొలిటికలైజ్ అయినాక, కులం యాంగిల్ వచ్చాకనే కదా ఇవాళ పిలిపించుకొని మళ్ళీ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. ఇన్ని రోజులు ఏమైంది యంత్రాంగము? అంటే ఇది అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అందరూ అంటారు శివరాజకీయాలని. శివరాజకీయాలు జరిగినందుకే జరుగుతున్నాయి ఇవన్నీ. శివరాజకీయాలు జరిగి ఉండకపోతే అసలు ఈ న్యాయం జరిగేదా? కనీసం ఏ మీడియాలో ఈ వార్త కూడా వచ్చేది. శివరాజకీయాలు జరిగినందుకే మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. శివరాజకీయాలు జరగకముందు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? శివరాజకీయాలు జరగక ముందు ముఖ్యమంత్రి సమీక్ష చేశారా? శివరాజకీయాలు జరగక ముందు సిఐని సస్పెండ్ చేశారా? మరి ఇప్పుడు శివరాజకీయాల వల్ల లాభం జరిగినట్టు, నష్టం జరిగినట్టు నాకు చెప్పండి. సార్, శివరాజకీయాలు నేను ఏదో అంగీకరించాను, కానీ రియాలిటీ ఏంటి? పాలిటిక్స్ ఎంటర్ అయ్యాకనే న్యాయం అనేది కదిలింది. కనీసం పాలిటిక్స్ ఎంటర్ కాకపోతే అసలు ఏది జరిగేదే కాదు. దిస్ వుడ్ హావ్ బీన్ క్లోజ్ ఎనదర్, ఎవరికి తెలిసేదే కాదు. అందువల్ల సింపుల్ క్వశ్చన్స్, మీరు సిఐకి మాత్రమే దీన్ని అంటగట్టి చేతులు దులుపుకుంటే అంగీకరించరు. ఏ సిఐ ఒక్కరే లాకప్లో మర్డర్ చేసి నిందితుడిని మీరు దాన్ని ఇన్ని రోజుల దాకా బయటికి రాకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, కాలబెట్టారంటున్నారు. సో ఇదంతా ఎట్లా జరుగుతుంది? అంత ఈజీనా? ఒక సామాన్యుడు చేయడమే కష్టం, పోలీసు వ్యవస్థ ఎలా చేయగలుగుతుంది? ఎందుకంటే వాళ్ళు 10 మంది ఉంటారు కదా పోలీస్ స్టేషన్లో. ఇది ఎలా ఒక సిఐ పట్టుకొని పోతారా? ఒకవేళ బాడీని ఒక సిఐ దహనం చేయగలరా? చాలామంది ఉంటారు. ఉన్నప్పుడు మరి ఎందుకు లీక్ కాలేదా? అంటే అంత పగడబందీగా దీంట్లో ఎవరెవరు ఇమిడి ఉన్నారు? మరి పొలిటికల్ బాసెస్కి ఎప్పటిదాకా ఇది తెలియలేదు.
పొలిటికల్ బాధ్యత తెలిసినా దీని మీద రియాక్ట్ కాలేదా? పోలీస్ పై ఉన్నతాధికారులకు తెలియదా? ఎందుకు తెలియకుండా ఎలా ఉంచగలిగారు దీన్ని? అందువల్ల ఇలాంటి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పైగా అతని మీద ఆయన కేసు ఉన్నాయి, రౌడీ షీటర్. ఇదొక వాదన. రౌడీ షీటర్ అయితే చంపేయచ్చా? రౌడీ షీటర్ అయితే మీకు కాలబెట్టే అధికారం ఉందా? ఇప్పటికీ మరి ఇంకేమంటున్నారు, అసలు ఎవరు చెప్పారు చచ్చిపోయారని మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ అయితే మరి సీఏని ఎందుకు సస్పెండ్ చేశారు? మిస్సింగ్ కేసు అయితే సీఏ సస్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు కదా. సస్పెండ్ చేయడం అంటేనే ప్రైమా ఫేసి ఎఫ్ఐఆర్ దాఖలైందంటే ఏంటి అర్థం ఏంటి? ఎవరో ఆరోపణ వస్తేనే కదా. మరి మిస్సింగ్ అయితే పోనీ అదనే చెప్పండి, లేదు మర్డర్ జరిగితే మర్డర్ జరిగిందని చెప్పండి. బట్ 29th రోజు హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కనుక హైకోర్టులో ముందు ప్రవేశపెట్టాలి. సో క్లియర్గా ఇది న్యాయాన్ని ఇచ్చే ఆ ప్రక్రియగా జరుగుతుందా, సాధ్యమైనంత మేరకు నేరాన్ని దాచే ప్రక్రియగా జరుగుతుందా? ఇది దీనికి దోషులందరినీ శిక్షించే రీతిలో ప్రక్రియ జరుగుతుందా, లేదా దోషుల్ని వీలైనంత ఎక్కువ మందిని కాపాడి ఏ ఒక్కరిపైన దీన్ని మోపేసి చేతులు దొరుకునే ప్రయత్నం జరుగుతుందా? దీనిపైన ఉన్నత స్థాయిలో ఎందుకు ఆ అకౌంటబిలిటీ లేదు? అంటే లా అండ్ ఆర్డర్, లా ఎన్ఫోర్స్మెంట్ మిషనరీ ఇలా చేస్తే పోలీస్ స్టేషన్కు ధైర్యంగా ఎవరు వెళ్ళగలుగుతారు? సామాన్యుడు కంప్లైంట్ ఇవ్వగలుగుతారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ప్రశ్నకి ఉత్పన్నమవుతుంది కదా. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభాన్ని చూసాం.